హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగులో గద్య భాగంలో ఫస్ట్ లెసన్ అయినటువంటి మిత్రలాభం అనే దాంట్లో మనం రెండో కథ చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ కథకి ఏదైతే కవి పరిచయం ఉందో దీనికి కూడా అది రాస్తే సరిపోతుంది. కవి పరవస్తు చిన్నయేశ్వరి దీనికి కూడా. సో కాబట్టి అందుకే నేను కవి పరిచయం చెప్పడం లేదు, అక్కడ చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. సో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చెంపకవతి అనేటువంటి అడవులు ఉన్నాయి మగధ దేశంలో చెంపకవతి అనేటువంటి అడవుల్లో ఒక కాకి ఒక జింక ఎంతో స్నేహంగా ఉండేవి. ఎప్పుడు కూడా ఇద్దరు కలిసిమెలిసి మాట్లాడుకునేవాళ్ళు, కథలు చెప్పుకునేవాళ్ళు. అలా అన్యోన్యంగా తన కాలం గడుపుతూ ఉండేవాళ్ళు ఇద్దరు, కాకి జింక. కాకి తన ఆహారం కోసం వెళ్ళేది, జింక కూడా తన ఆహారం కోసం అడవుల్లో అన్వేషించేవి. ఇలా జింక ఒకసారి ఆహారంకు వెళ్ళినప్పుడు బాగా ఉంది దూరం నుంచి నక్క చూస్తుంది. అరే ఎంత బాగుంది జింక, దీని మాంసం ఇంకా ఇంకా బాగుంటుంది అని అనుకుంటుంది ఆ నక్క. అనుకున్నది వెంటనే తన దగ్గరికి వచ్చి, మిత్రమా నీతో నేను స్నేహం చేస్తాను అని అంటుంది నక్క. అప్పుడు జింక, ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు నక్క చెప్తుంది, బంధువులు ఎవరూ లేనటువంటి హీనురాలిని, నాకు బంధువులు ఎవరూ లేరు, ఏకాకిగా ఈ వనంలో నివసిస్తున్నాను, కాబట్టి నన్ను నీతో పాటు తీసుకెళ్ళు, మిత్రుడిగా చూసుకో అని చెప్పేసి నక్క జింకతో చెప్తుంది. నక్క దాని మాటలు నమ్మి, అవునా సరే నాతో పాటు పోదాం రా అని చెప్పేసి తీసుకొని పోతుంది. నక్క అలాగే ఈ జింక రెండు వెళ్తూ ఉంటాయి. ఎక్కడికి? ఆ కాకి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి. దూరం నుంచి కాకి చూస్తుంది. ఓ మిత్రమా, ఎవరు నీతో పాటు వస్తున్నది అని కాకి జింకని అడుగుతుంది. ఇతడు నక్క నాతో పాటు స్నేహం కోరి వచ్చాడు అని చెప్తుంది. ఎవడు పడితే వాళ్ళు పరిచయమైన వెంటనే వాళ్ళని ఇంటికి తీసుకురావడం మంచిది కాదు, కాబట్టి తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని దూరం పెట్టడమే మంచిది అని చెప్తుంది కాకి. అయినప్పటికీ ఈ నక్కకి కోపం వచ్చి అంటుందన్నమాట, కాకి జింక మీరు కూడా ఇద్దరు మిత్రులు కాకముందు ఇద్దరు కొత్త పరిచయమే కదా, సో ఇప్పుడు ఇద్దరు మంచి మిత్రుల్లా ఉన్నారా లేదా అంటుందన్నమాట. ఆ మాటలు విన్నటువంటి ఈ రెండు, కాకి కావచ్చు జింక కావచ్చు, సరేలే ఏదో బాగానే మాట్లాడుతుంది ఈ నక్క అని చెప్పేసి వాళ్ళతో కూడా కలుపుకుంటారు అనమాట. ఆ కలుపుకొని మూడు కూడా స్నేహంగా ఉండేవి. అప్పుడు అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అప్పుడు నక్క దీన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుందన్నమాట. చూస్తున్నటువంటి ఈ నక్కకి ఒకరోజు రానే వచ్చింది. అప్పుడు జింకతో చెప్తుంది, మిత్రమా ఇక్కడ ఒక మంచి గడ్డి వేసినటువంటి ఒక ప్రాంతం ఉంది, ఒక రైతు ఉన్నాడు, అక్కడ మంచి ఆహారం లభిస్తుంది, నీకు ఎప్పటికీ తరిగిపోయిన ఆహారం అక్కడ ఉంది అంటే ఆ నక్క చెప్తేనే జింక, అవునా మిత్రమా వెళ్దాం పదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పొలంలోకి వెళ్తారు. ఆ పొలంలో మంచి పైరు ఉంటుంది, ఆ పైరుని రోజు తినడం మొదలు పెడుతుంది జింక. దీన్ని చూసినటువంటి ఎవరైతే రైతు ఉంటాడో, ఏంటి ఇలా రోజు నా పొలంలో ఏదో మేస్తుంది అని చెప్పేసి వాడు వల పన్ని మొత్తం అంతా కూడా పెట్టేస్తుంటాడు, వలేసి పెట్టేస్తుంటాడు నైట్ అంతా, రాత్రిపూట. అప్పుడు ఆ జింక రోజు మాదిరిగా వస్తుంది, ఆ వలలో చిక్కుపోతుంది. అప్పుడు నక్క వస్తుంది, మిత్రమా ఏంటి ఇలా పడి ఉన్నావా అంటుంది. అప్పుడు జింక, మిత్రమా నన్ను రక్షించు, వెంటనే వలలో చిక్కుకున్నాను అంటుంది. మిత్రమా ఈరోజు ఆదివారం, నేను అసలు ఇలాంటివి నరములతో చేసినటువంటి వల కాబట్టి నేను ముట్టుకోను, కాబట్టి నన్ను ఏమనుకోవద్దు అని చెప్పేసి అది దూరంగా వెళ్ళి పొద చాటున దాక్కుంటుంది. అప్పుడు కాకి, ఏంటి నా మిత్రుడు ఇంకా రాలేదు అంటూ కాకి అడవంతా చెంపకవతి అనేటువంటి అడవి మొత్తం వెతుకుతూ వెళ్తుంది జింక కోసం. అయ్యో నా మిత్రుడు, చిరకాల మిత్రుడు జింక రాలేదు అంటూ బాధపడుతూ కాకి మొత్తం అంతా కూడా వెతుకుతుంది. అది వెతుకుతూ జింక వలలో పడినటువంటి జింకను చూస్తుంది. అయ్యో మిత్రమా ఏంటి ఇలా పడిపోయావు అని అడుగుతుంది కాకి జింకని. అప్పుడు జింక అంటుంది, నువ్వు చెప్పిన మాటలు నిజమే మిత్రమా, ఆ నక్క మాటలు విని నేను ఈ విధంగా వచ్చాను, ఇలా ఇరుక్కుపోయాను, నన్ను చంపడానికి నక్కనే ఏదో ఉపాయం పండినట్టుంది అని చెప్పేసి అంటుంది జింక.
నేను అప్పుడే చెప్పాను కదా మిత్రమా, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి అంటుంది కాకి. సరే మిత్రమా, ఎలాగైతేనేమి నేను ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం ప్రకారం నడుచుకుంటే నువ్వు రక్షించుకోవచ్చు అని చెప్తుంది కాకి. సరే మిత్రమా అంటుంది జింక. అప్పుడు నువ్వు చనిపోయిన దానిలాగా కడుపు మొత్తం అంతా గాలి నింపుకొని కాళ్ళు దూరంగా పెట్టేసి పడిపో, ఆ రైతు నిన్ను ఏమీ అనడు అని చెప్పేసి అంటుంది. సరే మిత్రమా అని చెప్పేసి దూరంగా ఉంటుంది కాకి చెట్టు మీద. ఆ చెట్టు మీద నుంచి నేను ఎప్పుడైతే శబ్దం చేస్తానో ఆ శబ్దం చేసిన వెంటనే నువ్వు ఆ విధంగా పడిపో అని చెప్తుంది. అప్పుడు రైతు వస్తూ ఉంటాడు, కాకి అరుస్తుంది, జింక చచ్చిపోయినట్టు పడిపోతుంది. సో అప్పుడు అక్కడ ఆ రైతు చూస్తాడు దూరం నుంచి, అయ్యో ఇది జింక చనిపోయినట్టుందని చెప్పేసి వల మొత్తం తీసి పక్కన పెడతాడు. అప్పుడు జింక లేచి వెంటనే పరుగు తీస్తుంది. జింక పరుగు ఎలా ఉంటుందో తెలుసు కదా, కాకి అరిచిన వెంటనే ఇంకా జింక పరిగెత్తుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి కోప్పడి కూలి ఆ రైతు ఎవరైతే ఉంటారో అది చూసి బాగా కోప్పడి అక్కడ ఉన్నటువంటి ఒక కట్టని తీసుకొని, లావుగా ఉన్నటువంటి దొడ్డు కర్రని తీసుకొని దానికి పడే విధంగా విసరడం జరుగుతుంది. ఆ పొదలో ఉండేటువంటి నక్క బయటికి వస్తుంది. అదే టైంకి ఈ కర్ర కాస్త ఆ నక్కకి తగిలి అక్కడికక్కడే తల పగిలి చచ్చిపోతుంది ఆ నక్క. దీన్ని బట్టి చూస్తే ఎవరు గోతి తీస్తారో ఆ గోతిలో వాళ్ళే పడతారు. అంటే ఫ్రెండ్షిప్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి మిత్రలాభంలో చిన్నయ్య సూరి ఎంతో అద్భుతంగా పక్షులతో జంతువులతో చెప్పిస్తుంటాడు. ఈ కథలన్నీ కూడా అద్భుతమైన కథలు. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, అన్ని లెసన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600.